పౌలు అంటున్నాడు, మీరు ప్రజల వలన ప్రేమింపబడ్డవారు కాదు, లేకపోతే నాయకుల ద్వారా ప్రేమింపబడ్డవారు కాదు, దైవజనుల ద్వారా ప్రేమింపబడ్డవారు కాదు, ఈవెన్ నా ద్వారా ప్రేమింపబడ్డవారు కాదు, మీరు దేవుని చేత ప్రేమింపబడ్డవారు. ఎందుకు దేవుని చేత ప్రేమింపబడ్డవారు? ఈ మాట కొరింథీ పట్టణంలో కనబడదు, కొరింథీ సంఘంలో, ఫిలిప్పు సంఘంలో కనబడదు, ఆ పత్రికలో కనబడదు, కొలస్సీ ఆ పత్రికలో కనబడదు, ఏ పత్రికలలో కనబడదు. స్పెసిఫిక్గా తెస్సలోనిక పత్రికలోనే దేవుని చేత ప్రేమింపబడిన సహోదరులారా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడానికి కారణం ఏంటిదంటే, వీరు ప్రభువును అంగీకరించిన విధానం ఏంటిదంటే బహు ఉపద్రవం. హల్లెలూయా! అన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఎస్ జీసస్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వాహ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ తెస్సలోనిక. అక్కడ పై భాగంలో ఉంటుంది, వాళ్ళకున్న విలువైనవన్నీ కూడా విడిచిపెట్టేశారు, ప్రభు కోసం చంపుకున్నారు. వాళ్ళ పిచ్చి యేసయ్య పిచ్చి, యేసయ్య పిచ్చి. జస్ట్ చంపుకున్నారు, యూటర్న్ తీసుకున్నారు, ఆయన రాకడ కోసం రెడీ అవుతున్నారు అంతే. ఈ తెస్సలోని సంఘానికి ఉన్న బ్యూటీ అదే. మంచి అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు బిడ్డ. కుండపోత వర్షం పడుతుంటే అప్పుడు బయలుదేరాల, హల్లెలూయా, అప్పుడు బయలుదేరాల, బురదలో బయలుదేరాల. చేతిలో డబ్బు లేకపోతే బ్లైండ్గా అట్లా బస్ స్టాండ్లో నిలబడాలి అంతే. దట్స్ ఆల్. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ కన్ఫర్మ్ అయిపోతుంది, యేసయ్యను ఎంత ప్రేమిస్తున్నా.